పాపం ఆయన నా కస్టమైజేషన్ కోసం ఆయన కూడా వాడేశాను కానీ కమిషన్లు మాత్రం ఇవ్వను. పొంగల్‌కి అన్ని అవుట్‌ఫిట్స్ రెడీ చేసి చాలా ఉల్లాసంగా బయలుదేరి రిటర్న్ వస్తున్నప్పుడు చలికి చూడండి ఎలా తయారయ్యాను. ఈ రోజు మార్నింగ్ నుంచి అస్సలు ఖాళీ లేదు. ఎలా అయినా అన్ని పార్సెల్స్ కూడా కొరియర్ చేసేయాలని మా ఇంట్లో వాళ్ళందరి సపోర్ట్ తోటి చాలా కష్టపడి మొత్తానికి అన్ని అయితే రెడీ చేసేసాను. అన్ని అంటే ఎన్నో కాదులేండి, జస్ట్ ఒక 4 ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఇంకా 3 ఆర్డర్స్ ఉన్నాయి కానీ అవైతే పొంగల్‌కి అవసరం లేదు, కొంచెం మెల్లగా స్టిచ్ చేయొచ్చని ఊరుకున్నాను. అయినా సరే కస్టమైజేషన్ స్టార్ట్ చేసిన అతి తొందరలోనే ఇన్ని ఆర్డర్స్ రావడం నిజంగానే చాలా గ్రేట్ఫుల్ గా అయితే ఫీల్ అవుతున్నాను. మీ అందరి నమ్మకానికి, లవ్ అండ్ సపోర్ట్ కి పేరు పేరున అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఉట్టి థ్యాంక్స్ సరిపెట్టకుండా ప్రతి అవుట్ఫిట్ తో కూడా నేను ఒక మంచి రిటర్న్ గిఫ్ట్ అయితే పంపిస్తున్నాను. దాంతో పాటు నా ఫోన్ నెంబర్ అండ్ ఇన్స్టా ఐడితో ఒక చిన్న థ్యాంక్ యూ కార్డ్ ని కూడా పంపిస్తున్నాను. దాన్ని మాత్రం చింపి పారేయకండి. అవుట్ఫిట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇంత బాగా సెట్ అవుతాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి అవుట్ఫిట్ కి డీటెయిలింగ్ వీడియో కూడా నేను మళ్ళీ తొందరలోనే ఇస్తాను. థ్యాంక్ యూ కార్డ్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కోసం నేను అసలు అనుకోలేదు. సడన్ గా ప్లాన్ చేశాను. వెంటనే మన బ్యాంగిల్ బ్లూ అమ్మాయికి కాల్ చేసి నా రిక్వైర్మెంట్ చెప్పగానే వెంటనే నాకైతే 1 డే లో తన ప్రొడక్ట్స్ అయితే పంపించేసింది. సో మా పూర్ణమ్మకి అయితే స్పెషల్ థ్యాంక్స్. తన వర్క్ కూడా అల్టిమేట్ గా ఉంది. ఈ టైంలో కొరియర్ చేయడానికి నేను ఒక్కదాన్నే కష్టపడిపోలేదు. మా ఇంట్లో అందరినీ కూడా వాడేశాను. ఫైనల్ గా మా అమ్మ అయితే నాకు వీడియో షూట్ చేసి కమిషన్ కూడా అడుగుతుంది. శత్రువులు ఎక్కడ ఉండరు, కూతురు రూపంలో మన ఇళ్లలోనే తిరుగుతూ ఉంటారు అని ఏదో డైలాగ్ విన్నాను. అదైతే ఇప్పుడు నిజమని అనిపించింది. ఫైనల్లీ చాలా కష్టపడి కొరియర్స్ అయితే చేసేసాను. నాకు మీ దగ్గర నుంచి ఏమీ వద్దు. ఈ వీడియోని చూసి జస్ట్ ఒక లైక్ మాత్రం